పిల్లలకి షూలు ఇవ్వడానికి డబ్బులు లేవని మీరు స్టేట్మెంట్లు ఇస్తారు. ఏది మీరు చేసేది? ఇవాళ ఎట్టుందంటే గొడ్డలోకి తప్పు కాదంట, ఆ గొడ్డలోడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నోడికి తప్పైనట్టు మాట్లాడుతున్నారు. ఎందుకన్నారు మీరు గొడ్డలని? మా పార్టీని అనాల్సినటువంటి అవసరం ఏముంది? సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడరు. ఇప్పుడు నేను ఇంతసేపు అడిగాను, ఏం మాట్లాడుతున్నావు? గంజాయి బ్యాచ్ అని ఎవడు అంటున్నావు? నువ్వు గంజాయి బ్యాచ్ అని మా కార్యకర్తలు అంటుంటే మేము ఊరుకుంటామా? ఎవడు గంజాయి బ్యాచ్ అనేది మాకు తెలీదా? తెలుసు. ఈడ జరుగుతున్నటువంటి 24 నెలల కాలం నుంచి ఏమాత్రం గంజాయిని మీరు కట్టుదిట్టం చేసేసి ఏమాత్రం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ చూస్తున్నారన్నా. సబ్జెక్ట్ మాట్లాడు, పర్సనల్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? సరే విజయ్ ఒక్క నిమిషం అండి. విజయ్ క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. సరే మల్లేష్ గారు, వినండి మల్లేష్ గారు. రోజా గారు ఏంటి మళ్ళీ పాత స్టైలేనా? ఏమైనా గొడవ ఉందా పవన్ కళ్యాణ్ గారితో ఆవిడికి? సరే ఏదో విధాన పరంగా అక్కడ ఉన్న సబ్జెక్ట్ కాకుండా మళ్ళీ పర్సనల్ గా అటాక్ చేయడం. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం. ఇప్పుడు రోజా గారు మాట్లాడినటువంటి మాటల కోసం పెట్టారు. ఇదే ప్రాసెస్ లో లోకేష్ బాబు గారు మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ చూపించండి. అన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అవి కూడా చూపించాలా? మాకు కావాలి. మీరు కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోజా గురించి మాట్లాడిన వీడియో మీ దగ్గర ఉందా? నేను చెప్పేది వినండి. పవన్ కళ్యాణ్ గారు రోజా గురించి మాట్లాడిన వీడియో మీ దగ్గర ఉందా? వినండి, నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు రోజా గురించి మాట్లాడిన వీడియో ఈ మధ్య ఏమైనా మీ దగ్గర ఉందా? భద్రపరిచి చూపించినప్పుడు వినండి, నా మాట వినండి. వినండి. నేను రోజా గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నది చూపించాను. పవన్ కళ్యాణ్ గారు రోజా గారు అన్నది మీ దగ్గర ఉందా? నేను అనేది మీరు మీ ఛానల్ న్యూట్రల్ అయినప్పుడు మీరు అటువైపు మాట్లాడతాను. అదే నేను మీకే అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు రోజా అన్న బయట ఏమైనా ఉందా మీ దగ్గర? అరే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి చూపించరాది. ఒక మాట వినండి మీరు. నేననేది ఏంటి? నేనే మొత్తం అన్ని వీడియోలు పట్టుకొని రాలా. మీరు ఓన్లీ 2 వీడియోలు పట్టుకొని వచ్చినప్పుడు మీరు స్టార్టింగ్ లోనే ఒక మాట అన్నారు. ఏమన్నారా? నేను చాలా న్యూట్రల్ గా ఈ పార్టీ వాళ్ళన్నా తప్పని ఖండిస్తాను, ఆ పార్టీ అన్నా కూడా. అవును, అదే కదా. అవును, ఖండిస్తాం. ఇప్పుడు మీ వాయిస్ మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి కాబట్టి ఆ వైరల్ పెట్టాం. మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించమంటున్నాను నేను. మీరు ఆగితే నా ఎక్స్ప్లెనేషన్ వింటారు. నా మాట వినట్లేదు. ఎక్స్ప్లెనేషన్ కాదు, నాకు కావాల్సింది వీడియో. నాకు వీడియో కావాలి. ఇప్పుడు ఈవిడ ఆయన అన్నారు కదా, ఆ వీడియో ఉందా అని అడుగుతున్నాను. వినండి, మీరు ప్లాన్డ్ గా 2 వీడియోలు తీసుకొని వచ్చినప్పుడు ఎవరు మీ మీద మళ్ళీ ప్లాన్డ్ గా తీసుకురావడం ఉంటుంది ఏంటి? కాదండి, ప్లాన్డ్ గా తీసుకురావడానికి నేను పబ్లిక్ డొమైన్ లో మాట్లాడింది వైరల్ అయిన వీడియోలు అవి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇందాక అన్నారు, మీరు స్టార్టింగ్ లోనే అన్నారు పవన్ కళ్యాణ్ గారు రోజా గారిని ఒక తప్పు మాట మాట్లాడారు, అది నేను సంబోధించను అని మీరే అన్నారు. మీకు తెలుసు, ఇంకేం వీడియోలు అవసరం లే. నేను అదే అంటున్నానండి, అది కాలం గతంలో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటున్నాను నేను. వీడియోలు అవసరం లేదు సార్. ఎలక్షన్స్ ముందుకి ఇప్పటికీ తేడా ఉంది. ఒక నిమిషం ఉండండి, న్యూట్రల్ గా ఆయన మాట్లాడతారు. ప్రసాద్ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు. అదేదో రాణి ఇస్పెట్ ఏవో కలవరం అన్ని మాడారు. నేను దాని గురించి ఇప్పుడు నేను మాడదలుచుకోలేదు. వినండి, అదే నేను అంటుంది అదే. ఎలక్షన్స్ హీట్ లో ఆయన మాడింది వాస్తవం, కానీ ఆయన ఒకసారి పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ రోజు దాకా ఇప్పుడు మాడింది ఏంటి? ఎలక్షన్స్ హీట్ కంటిన్యూ అవుతుంది. హీట్ కంటిన్యూ అయ్యే ఎలక్షన్స్ అప్పుడు 100 మాటలు ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది జగం ఎరిగిన సత్యం. ఆ రోజు మాట్లాడింది ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా లీడ్ అవుతున్నాయంటే ఎవరు మాట్లాడారు? నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలే. ఇప్పుడు మాట్లాడిన దానికైతే నా దగ్గర నేను చెప్పలేను, కానీ గతంలో చాలాసార్లు మాట్లాడారు ఆయన, అది వాస్తవం. సో ఇవాళ ఉన్న సిర్కమ్స్టాన్సెస్ లో వీళ్ళు మళ్ళీ అదే అట్రిబ్యూట్ చేసి మాట్లాడడంలో ఎంతవరకు